ఓం నమో గం గణపతాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రణమ్యం శిర్సా దైవం గౌరీపుత్రం వినాయకాం భక్తావాసాం స్మరే నిత్యం మాయుర్కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం తు చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకాం ఏకాదశాం గణపతిం ద్వాదశాం తు గజాననాన్ ద్వాదశైతాని నామాని త్రిసంజం య పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధింకరం పరం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనాం పుత్రార్థి లభతే పుత్రాం మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా సమర్పయాత్ తస్య విద్యా భవే సర్వ గణేశస్య ప్రసాదతః. ఓం నమో గం గణపతాయ నమః. ఓం నమో గం గణపతాయ నమః. ఓం నమో గం గణపతాయ నమః. స్నేహితులారా, అందరికీ నమస్కారం. నా పేరు సత్యప్రకాష్. నేను ఒక సినిమా యాక్టర్ని. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఎన్నో భాషల్లో చేశాను. ఈరోజు గణేష్ స్తోత్రం, దాని తర్వాత హనుమాన్ చాలీసా రెండు మీరు విన్నారు. గణేష్ పేరు అంటే వినాయకుడు. ఆ స్తోత్రం ఎందుకు చేయాలంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి పోయేదాకా కూడా ప్రతి దీనికి ముందు వినాయకుడి పేరు తీసుకోకుండా అసలు మన హిందూ సంస్కృతిలో, హిందూ కల్చర్లో ఏ పని జరగదు. పుట్టగానే వినాయకుడు, అన్నప్రాసన వినాయకుడు, అక్షాభాస వినాయకుడు, స్కూల్కి వెళ్తే వినాయకుడు, బండి కొంటే వినాయకుడు, ఇల్లు కడితే వినాయకుడు, పెళ్ళైతే వినాయకుడు. దేనికైనా సరే ముందు ఆ గణేష్ స్తోత్రం చేసుకోవాలి. అందుకే సిద్ధి వినాయక, విఘ్ననాశక. సిద్ధి వినాయక అంటే ప్రతిదీ సక్సెస్ ఇచ్చేవాడు. విఘ్ననాశక అంటే ఎలాంటి ఆబ్స్టకల్స్ ఉన్నా క్లియర్ చేసేవాడు. దట్ ఈజ్ వినాయక. అంత పవర్ ఉంది. అది రోజు ఒక మాట మీరు మీ పిల్లలకి, మీకు తెలిసిన ప్రతి వాళ్ళకి చెప్పండి. ఓం నమో గం గణపతాయ నమః. చాలు, చాలా పవర్ఫుల్ మంత్రం. రెండోది హనుమాన్ చాలీసా. నేను ఇప్పుడే మీకు వినిపించాను. హనుమాన్ చాలీసాలో ఉన్న పవర్ ఏంట్రా అంటే, చిన్నప్పుడు హనుమంతుడు సూర్యుని చూసి ఏదో ఒక ఫలం అనుకొని కింద నుంచి ఆ సూర్యుని ఆ పండు తినడానికి వెళ్ళినప్పుడు ఈ డిస్టెన్స్ తను చేసే ట్రావెలింగ్ స్పీడ్ ఇప్పటికీ ఎంతోమంది సైంటిస్టులు కనుక్కుంటున్నారు. ఏంట్రా అంటే అది ఒక లైట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ స్పీడ్లో ట్రావెల్ చేశాడు. అలాంటి హనుమాన్ చాలీసా, ఆ హనుమాన్ చాలీసా ఒక మాట చదివినా ఒక మాట విన్నా కూడా దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయిన పవర్ ఏంట్రా అంటే ఇప్పటికీ ఎంతోమంది సైంటిస్టులు ఇంకా కనుక్కోలేదు. వాళ్ళు కనుక్కుంటున్నారు. దే ఆర్ ట్రైయింగ్. 108 న్యూక్లియర్ మిజైల్స్ కంటే కూడా ఎక్కువ పవర్ ఉంది దాంట్లోని. సో అలాంటి హనుమాన్ చాలీసా రోజు మీరు చదవండి. చదవడానికి వీలు కాకపోతే వినండి. మీ పిల్లలకి చదివించండి. ఎందుకంటే మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ కావాలి. రాబోయే కాలంలో ఎటు చూసినా నెగిటివ్ ఎనర్జీ. ఇక్కడ మర్డర్స్, అక్కడ మర్డర్స్, అక్కడ బాంబ్ బ్లాస్టింగ్, ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్, ఇక్కడ టెర్రరిజం, అక్కడ నక్సలైట్. సో ఇలాంటి చుట్టూరా బాంబులు 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 అలాంటి మధ్యలో మనం ఉన్నాం. సో మనమే ఇలా ఉన్నామంటే మన పిల్లలు ఇంకా ఎలా ఉంటారో ఆలోచించండి. సో అలాంటి పిల్లలకి కావాలి అంటే దైవానుగ్రహం. దైవానుగ్రహం అంటే హనుమాన్ చాలీసా. అందుకు రోజు ఈ క్షణమే మీరు హనుమాన్ చాలీసా చదవడం ఆరంభించండి. హనుమాన్ చాలీసా వినడం ఆరంభించండి. మీ పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళలో రాబోయే కాలం ఎంత బాగుంటుందో చూడండి. రెండోది గౌ సంరక్షణ. అంటే ఆవు మా తల్లి లాంటిది. అందుకే గౌమాత అంటారు. సో అలాంటి ఒక అమ్మ, దాంట్లో 3 దేవతలు ఉన్నారు. తనిచ్చిన పేడతో మనం మెడిసిన్స్ చేసుకోవచ్చు. తనిచ్చిన యూరిన్తో మనం మెడిసిన్స్ చేసుకోవచ్చు. తన తాలూకా స్కిన్ మెడిసిన్ కింద పనికొస్తుంది. తన తాలూకా బోల్స్ పనికొస్తాయి. సో ఉన్నది ఏంట్రా అంటే తెలిసింది ఓన్లీ గివింగ్, నాట్ టేకింగ్. ఆఖరికి దాని ఇచ్చిన పాలతో రకరకాల వ్యంజనలు చేసుకొని మనం తింటాం. అలాంటి గౌని కట్ చేసి ఎంతోమంది కిరాయకులు ఇప్పటికీ దాన్ని తినేస్తున్నారు. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ అలాంటి గౌను రక్షించండి. అలాంటి గౌను పూజించండి. వీలైతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. లేదు అంటే ఎన్నో గౌ తాలూకా రక్షణాలు ఉన్నాయి. వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి. మనం కూడా వాళ్ళలో ఒక భాగం అవుదాం. గౌమాతకి జయనండి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను రా అంటే దీనికి చాలా కారణం ఉన్నాయి. ఒక చిన్న కథ చెప్తాను వినండి. సమ్వేర్ ఇన్ ద ఇండిపెండెన్స్ టైం 4 కుర్రాళ్ళు, వాళ్ళు 4 బ్రిటిషర్స్తో ఫైట్ చేస్తూ ఎస్కేప్ అయ్యారు. ఒక చిన్న విలేజ్లో వెళ్ళారు. వాళ్ళకి ఆకలేసింది.
ఆకలిస్తే ఏమిటి చేయాలో తెలియపోయేసరికి ఎదురుకుండా ఒక ఆవు కనిపించింది. ఆ ఆవును తెచ్చారు, కట్టేశారు. మిగతా ముగ్గురు అన్నారు, ఒరే మేము వెళ్ళి కత్తి, ఉప్పు, కారంగుండా, నిమ్మకాయ ఏవో తీసుకొని వస్తాం, ఈ లోపల దీన్ని కట్ చేయి, మేము రాగానే మొత్తం దీన్ని తినేద్దాం, మనం ఆకలేమన్నారు. వాళ్ళ ముగ్గురు అవన్నీ తేడానికి వెళ్ళారు. ఒకటి మాత్రం ఈ ఆవుకు ఎదురుకుండా కూర్చున్నాడు. ఈ ఆవు వీడిని చూస్తున్నాడు, వీడు ఈ ఆవును చూస్తున్నాడు. చాలాసేపు చూస్తున్న తర్వాత వీడికి ఏమనిపించిందో తెలియదు. ఆవు కట్టిన కాళ్ళకి చేతి మొత్తం ఈ కాళ్ళని ఇప్పిస్తాడు, వెళ్ళిపోమన్నాడు. ఆవు వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత బ్రిటిషర్స్ వీళ్ళని పట్టించుకున్నారు. ఎవడైతే ఇక్కడ ఈ ఆవు దగ్గర కూర్చుని ఉన్నాడో వాడికేమో మరణదండన, ఉరిశిక్ష పడింది. సో ఉరిశిక్ష పెట్టిన తర్వాత ఆ కాలంలో ఉరిశిక్ష సెంటర్ అంటే ప్లాంక్ ఎలా ఉంటుంది, ఇలా ఓపెన్ అయిపోతే వాడు దాంట్లో పడిపోతాడు, హీఈస్ డెడ్. కాకపోతే 2 మాటల కంటే ఎక్కువ లేక 3 మాటల కంటే ఎక్కువ ఉరిశిక్ష తీయకూడదు అన్నది ఒక పాలసీ. సో వాడిని రెడీ చేశారు, అంతా చేశారు, ప్లాంక్ వెళ్ళింది, టక్కన లోపల పడ్డాడు. కాకపోతే వాడి తర్వాత చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాడి కింద పడేసరికి వాడికి 2 ఆవు కొమ్మలు వచ్చి వాడికి ఆ కాళ్ళ కింద స్టాండ్ అయ్యాయి. వీళ్ళు టైం చూసుకున్నా ఎస్ హీఈస్ నాట్ డెడ్, టేక్ హిమ్ అవుట్ అన్నారు. చావలేదు. ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయింది, 3 times. 3 times అయిన తర్వాత వాడిని మీరు ఉరిశిక్ష చేయడానికి వీల్లేదు, వాళ్ళ రూల్ అది. వాడిని వదిలేశారు. బయటేమో వాళ్ళ ఫ్యామిలీ వెయిటింగ్, వాడు డెడ్ బాడీ వస్తే తీసుకొని వెళ్దామనేసి. అలాంటి చూస్తే వాడు నడుచుకొని వస్తున్నాడు. వీళ్ళ సంతోషం, అరే అబ్దుల్ బేటా అనేసి ముస్లిమ్స్ వాడిని మొత్తం హక్ చేశారు. ఈ లోపల వీళ్ళ మధ్య నుంచి దూరంగా చూస్తే ఒక ఆవు, ఒక దూడ అక్కడి నుంచి వెళ్ళిపోతే వీడి వైపు చూస్తున్నా అనమాట. వీడు ఆవుని చూసాడు, దండం పట్టుకున్నాడు, గో మాతాకి జై అనేసి అన్నాడు. ప్లీజ్ గో సంరక్షణ చేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సత్యప్రకాష్, పేరు మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఐ లవ్ యూ.